పరిస్థితి. వాళ్ళే ఒప్పుకున్నారు, ఖండించారు కూడా. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ తొలగించడం అనేది పార్టీకి జరిగిన నష్టం అని చెప్పి బహిరంగంగానే బీజేపీ లీడర్స్ ఆనాడు మాట్లాడారు. సో ఓకే, అక్కడ అధ్యక్షుడిని పెట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు బీసీలు ఉన్నారు కాబట్టి నష్టమేం జరగదు అంటారు. ఒక్క నిమిషం అండి, మనకి మనోజ గారు కూడా ఉన్నారు. మనోజ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మనోజ గారు, ఏంటి మా బీఆర్ఎస్ అంటే అప్పట్లో టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు బీఆర్ఎస్కి ఇంకా మారినప్పుడు దళితులు సీఎం చేస్తామని చెప్పి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగా కులాల రాజకీయాలు, ఈ సామాజిక వర్గాల గురించే మనం మాట్లాడుతున్నాము, ఏదైతే పదవుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గతం గురించి ఒక్కసారి దళితులను సీఎం చేస్తామని, ఆ తర్వాత మళ్ళీ కాదు కేసీఆర్ సీఎం అయ్యారు. ఆ తర్వాత కూడా ప్రజలు స్వాగతించారు, మళ్ళీ కేసీఆర్ని సీఎం చేశారు. ఇప్పుడు బీసీ కార్డు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. అది రిజర్వేషన్ కావచ్చు, అధ్యక్షుల పదవులు కావచ్చు, పదవులకు సంబంధించి రాజకీయాల్లో ఎంతవరకు ప్రాధాన్యతనిస్తున్నారు అనేది ఏంటి. మరి బీజేపీ కాంగ్రెస్ బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ లో బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటి? ఓకే, ముందుగా తెలంగాణ ప్రజలకి, ప్యానెల్ మెంబర్స్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి. కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ ఉద్యమం టైంలో దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పింది నిజం. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వాన్ని, ఎందుకంటే కేసీఆర్ గారు ఒక తెలంగాణను తీసుకొచ్చుకున్న వ్యక్తిగా ఆయన ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటది అని చెప్పి తెలంగాణ ప్రజలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, అప్పుడున్న పెద్దలందరూ విశ్వసించిండ్రు కాబట్టి కేసీఆర్ గారిని మీరే సీఎం గా ఉండాలి అని కోరిండ్రు కాబట్టి ఆ ప్రతిపాదనను ముందు పెట్టుకొని అది ప్రజలకు చెప్పే ఎలక్షన్లకు వెళ్ళడం జరిగింది కేసీఆర్ గారు. దాన్ని ప్రజలందరూ కేసీఆర్ గారు సీఎం కావాలనుకున్నారు కాబట్టి 2 సార్లు భారీ మెజార్టీతో కేసీఆర్ గారిని గెలిపించుకున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో కూడా బీఆర్ఎస్ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, ఎప్పుడు కూడా బీసీలకే పెద్దపీటన వేసుకుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్లలో తీసుకున్నా ఎక్కువ బీసీలకే ప్రాధాన్యత ఇవ్వడం, ఏది తీసుకున్నా ఒకప్పుడు కుల వృత్తులు అనేవి మడుగున పడిపోతున్న టైంలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అన్నిటికీ ఏదైతే యాదవుల దగ్గర నుండి మొదలు పెట్టుకుంటే గీతా కార్మికులకు కానివ్వండి, ప్రతి ఒక్క కుల వృత్తి చేసుకునే వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత కల్పించింది కానివ్వండి, వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి తీసుకొచ్చి అన్ని కాపాడుకున్నది కేసీఆర్ గారే. కాబట్టి ఈ రోజు బీజేపీ అధ్యక్షుడిని బీసీని పెట్టినంత మాత్రాన బీఆర్ఎస్ కి నష్టమేం లేదు. ఎందుకంటే మేము బీసీని వాళ్ళ అధ్యక్షుడిని చేస్తే పాయింట్ వస్తుంది కదా, బీఆర్ఎస్ ఆ రోజు నాడు ఓడిపోవడానికి, బీజేపీ కూడా వెనుకడుగు వేయడానికి, కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా తెర మీదకి రావడానికి అంటే పుంజుకోవడానికి కారణం రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడం కారణంగానే అని చెప్పి. సో బీసీ గా ఉన్నటువంటి బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డికి ఇచ్చారు, రెడ్డి సామాజిక వర్గానికి అని చెప్పి ప్రజల్లోకి ఇంత భావన రాబట్టే ఆల్రెడీ బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉంది కాబట్టి ఆ వ్యతిరేకత కలిగి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అక్కడ ఆస్కారం కుదిరింది. ఇప్పుడు అదే ఈక్వేషన్ మళ్ళీ వస్తే కనుక 2028లో ఆ బీసీనే రాష్ట్ర అధ్యక్షుడిగా అయితే మాదే విజయం అంటున్నారు. ఇప్పటికే రోజు రోజుకి పుంజుకుంటుంది, బలం పెంచుకుంటున్నాము. ఈ రోజు బీజేపీ పార్టీని ఒకటి కోరుతున్నాం, నిజంగా కూడా బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఇక్కడ నుండి 2 బిల్లులు ఆమోదించుకొని కేంద్రానికి పంపించుకున్నాం. ఆ బిల్లులను ఆమోదించి ఫస్ట్ పంపించాలి. ఈ రోజు స్థానిక సంస్థల ఎలక్షన్లు హైకోర్టు అనేది ఇంకో 90 days లో నిర్వహించాలని చెప్పేసి తీర్పు వచ్చింది. ఈ లోపు వాళ్ళు ఏదైతే పార్లమెంట్ సెషన్ లో వాళ్ళు ఆమోదించి పంపిస్తే అప్పుడు బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టు తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారు, దేశ ప్రజలు విశ్వసిస్తారు. అది అక్కడ అట్లనే పెట్టి ఇక్కడికి వచ్చి మేము బీసీని ప్రెసిడెంట్ అధ్యక్ష పదవి ఇస్తాము, దాంతో బీసీలు అందరూ మాకే అంటే అది కాదు కదా. బీసీ ఆ రోజు బీఆర్ఎస్ కూడా చెప్పింది, ఏదైతే వీళ్ళు బీజేపీ మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని అంటున్నారు, ఉన్న అధ్యక్షుడిని తీసేసిండ్రు అని ఆ రోజు బీఆర్ఎస్ కూడా ఎలక్షన్లలో చెప్పడం జరిగింది, ఖండించడం జరిగింది. కానీ ఈ రోజు మేము కోరుకునేది ఏంటంటే గత సంవత్సరంన్నర కాలంగా కవితక్క గారు బీసీల కోసం పోరాటం చేస్తున్నారు. ఆ 3 రిజర్వేషన్లు ఏవైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కోరిండ్రో 2 రిజర్వేషన్లు మనం అది ఆమోదించుకొని ఈ రోజు కేంద్రంలో ఉంది. ఆ వాటిని ఫస్ట్ ఆమోదించి పంపిస్తే నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంది బీసీల పట్ల అని చెప్పేసి నమ్ముతాం. గానీ అవన్నీ పక్కన పెట్టి అధ్యక్ష పదవి అన్నది అది తెలంగాణ ప్రజలకు సెకండరీ కదా. ఫస్ట్ ఇక్కడున్న అంటే
50% ఉన్నారు బీసీలు తెలంగాణలో, 50% పైనే ఉన్నారు. ఆ 50% మందికి ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది. ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లలో బీసీలకి ప్రాధాన్యత అన్ని పార్టీలు కల్పించాలంటే ఈ రోజు వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు ఆ బిల్లును ఆమోదించి పంపిస్తే అప్పుడు నిజంగా కూడా స్వాగతిస్తాం, ఆనందపడతాం ఒక బీసీ బిడ్డలుగా. సో అప్పుడు రాష్ట్రంలో ఆదరణ కూడా పెరుగుతుంది, బీసీ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీ పడే ఛాన్స్ ఉందంటారు. అప్పుడు 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 వీళ్ళు నిజంగా ఆమోదించి పంపిస్తే బీసీలు స్వాగతిస్తాం, సంతోషిస్తామని చెప్తున్నాం కదా. బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా మేము కోరుకునేది అదే, ఎప్పుడు డిమాండ్ చేసేది, ఎప్పుడు డిమాండ్ చేస్తూనే వస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీలకు న్యాయం జరగాలి. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా బీసీలకు కానివ్వండి, దళితులకు కానివ్వండి, ఎక్కడ లేని విధంగా దళిత బంధువుల దగ్గర నుండి మొదలు పెట్టుకుంటే అన్ని కూడా సామాజిక వర్గాలకే ఆయన పెద్దపీట వేస్తూ వచ్చిండ్రు.